గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఈక్విడియాస్ రీసెర్చ్. ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్ కనుక మనం చూస్తే మార్కెట్స్ ఈరోజు కన్సాలిడేషన్ ఫేజ్లో ఉందని చెప్పుకోవచ్చు. నిఫ్టీ మనం చూస్తే కనుక ప్రాబ్లీ నిన్నటి హై ఏదైతే ఉందో ప్రాబ్లీ అది బ్రీచ్ కాలేకపోయింది. ఒక ఎక్స్టెండింగ్ టాప్ ఫామ్ అయినాక ఐ థింక్ క్లోజింగ్లో కనుక మనం చూస్తే ఒక స్వల్ప 70-80 పాయింట్స్ గెయిన్ తోటి మనం నిఫ్టీ క్లోజ్ అవటం చూసాం. ఇక ఈరోజు మార్కెట్స్ మనకు చూస్తే కనుక నిఫ్టీ చార్ట్ ఫార్మేషన్లో ఆల్మోస్ట్ ఒక డోజీ ఫార్మేషన్ జరిగింది. అంటే ఓపెన్ అండ్ లో ఆర్ సేమ్, అండ్ బుల్స్ బేర్స్ ఇద్దరు కూడా ఫైట్ చేశారు కానీ ఎవరు విన్ అవ్వలేదన్న ఒక ఇండికేషన్ వచ్చింది. సో నిన్న కూడా అదే కైండ్ ఆఫ్ ఇండికేషన్ వచ్చింది. సో సమ్వేర్ మనకి మార్కెట్లో ఒక రెసిస్టెన్స్ పాయింట్ అనేది ఫైండ్ అవుట్ అవుతున్నట్టు మనం చూస్తున్నాం. సో ఇక రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి నిఫ్టీలో వీక్లీ ఎక్స్పైరీ ఎలా ఉంటుంది అనేది మనం చూడాలి. 21,000 అనేది ఒక కీలక రెసిస్టెన్స్ ఉంటుంది. సో 20,933 ఈరోజు రావటం చూసాం. అదేవిధంగా మనకి 21,000 ఏదైతే ఉందో ఇట్స్ జస్ట్ అబౌట్ 40-50 పాయింట్స్ అవే ఫ్రమ్ టుడేస్ హై. సో రేపు 21,000 మార్కెట్ టెస్ట్ చేస్తుందా అంటే కనుక చూడాలి మనం. బట్ గుడ్ థింగ్ ఏంటంటే ఈరోజు కూడా గ్యాప్ ఏదైతే ఉందో అది ఫిల్ చేయడం జరిగింది. సో లాస్ట్ 2 డేస్గా గ్యాప్స్ ఫిల్ చేసే ప్రక్రియ మనకి నిఫ్టీలో చూసాం. సో ఆ విధంగానే ఇక్కడ నుంచి కూడా కొద్దిగా కన్సాలిడేట్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ మనకి నిఫ్టీ 19,800 నుంచి 20,900 అంటే ఆల్మోస్ట్ 1,200 పాయింట్స్ విత్ ఇన్ 8 సెషన్స్ పెరిగింది కాబట్టి ఇక్కడ నుంచి ఒక రిట్రేస్మెంట్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ ఈరోజు చూస్తే కనుక ఆఫ్టర్ ఎ స్టెల్లార్ ర్యాలీ ఇవాళ ఒక రెడ్ బార్ రావటం చూసాం. అండ్ ఇట్స్ ఏ బేరిష్ బార్. సో నిన్న ఒక డోజీ బార్ ఫార్మేషన్ జరిగినాక ఈరోజు ఒక బేరిష్ బార్ వచ్చింది కాబట్టి మేబీ బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఈరోజు ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఒకవేళ దాని ఇండికేషన్ అవుతే కనుక బ్యాంక్ నిఫ్టీలో మేబీ మళ్ళీ రేపు పుల్ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ 2 డేస్ బిఫోర్ గ్యాప్ ఏదైతే ఉందో 46,484 అనేది ఒక కీ సపోర్ట్గా మనకి చూస్తాం. సో ఈరోజు క్లోజింగ్ మనకి చూస్తే కనుక నిన్న కూడా ఎక్స్టెండింగ్ టాప్ అనేది ఒకటి ఫామ్ అవడం జరిగాం. నిన్నటి హై అబో 47,259 దాకా వెళ్ళి 46,790 అంటే ఆల్మోస్ట్ టాప్ నుంచి ఒక 500 పాయింట్స్ కూడా కరెక్ట్ అవటం చూసాం బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అదర్ సెక్టర్స్ మనం చూస్తే కనుక నిఫ్టీ కాంపోనెంట్స్లో ఈరోజు లాస్ట్ 3-4 డేస్గా ఏవైతే పెరిగాయో లైక్ అదాని ట్విన్స్ కానీ, లేదంటే బ్యాంకింగ్ సెక్టర్స్ కానీ, లేదంటే ఆటో సెక్టర్స్ కానీ, ఇవన్నీ కూడా ఒక బ్యాక్ సైడ్ తీసుకున్నాయని చెప్పొచ్చు. అండ్ ఈరోజు నిఫ్టీ పెరగటానికి బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 200 పాయింట్స్ డౌన్ ఉన్నప్పటికీ మెయిన్ దోహదపడింది ఏది అంటే కనుక ఐటీ సెక్టర్స్గా పేర్కోవచ్చు. సో ఆల్ ఐటీ స్టాక్స్ నిఫ్టీ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవటం చూసాం. హైయెస్ట్ గెయిన్ విప్రోలో మనకు కనిపించింది. విప్రో, ఎల్ఎన్టీ మైంట్రీ ఒకటి, అదేవిధంగా ఇన్ఫోసిస్ ఒకటి, టీసీఎస్, ఇవన్నీ కూడా ఒక మంచి ర్యాలీ రావటం చూసాం. సో ఆ సెక్టర్తో పాటు ఆల్ దీస్ డేస్ కొద్దిగా సైడ్ వేస్లో ఉన్న ఎఫ్ఎంసీజీ సెక్టర్ కూడా ఈరోజు పర్ఫామ్ చేసింది. స్టాక్స్ లైక్ ఐటీసీ కానీ, బ్రిటానియా కానీ, నెస్లే కానీ, ఇవన్నీ కూడా ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. దానివల్ల నిఫ్టీ హోల్డ్ అయిందని చెప్పొచ్చు మనం. అండ్ ప్రాబ్లీ నిఫ్టీ ఇక్కడ నుంచి మనకి చూస్తే కనుక డౌన్ సైడ్ నిన్నటి లో ఏదైతే ఉందో 20,711 ఒక సపోర్ట్ పాయింట్గా ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి కూడా ఆల్మోస్ట్ ఒక 210-220 పాయింట్స్ ఒకవేళ అది బ్రీచ్ అయింది అంటే కనుక ప్రాబ్లీ ఇంకా ఫర్దర్గా డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది మనకి. సో ఆల్ ఇన్ ఆల్ నిఫ్టీ రేంజ్ మనం చెప్పాలంటే 20,600 నుంచి 21,200గా చెప్పుకోవచ్చు. క్లియర్లీ ఒక అప్ షిఫ్ట్ రావటం చూసాం. సో యాజ్ లాంగ్ యాజ్ 2,600 పైన ఉన్నంతకాలం నిఫ్టీలో లాంగ్ ట్రేడే మనం బై ఆన్ డిప్స్గా చెప్పుకోవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్లో చూస్తే కనుక ఐడిఎఫ్సి, పిఎన్బి స్వల్పంగా పెరగటం చూసాం మనం. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఆర్ డౌన్. సో ఆల్ దీస్ డేస్ గుడ్ పర్ఫార్మెన్స్ ఉన్న యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇవన్నీ కూడా కొద్దిగా వీక్నెస్ ఎగ్జిబిట్ చేయడం చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్లోకి వస్తే కనుక లాట్ ఆఫ్ యాక్టివిటీ దానిలో మనం చూసాం. దో మనకి మిడ్ క్యాప్ ఓవరాల్ కొద్దిగా అండర్ పర్ఫార్మెన్స్ ఉన్నప్పటికీ ఇండివిజువల్ స్టాక్స్ దే హావ్ డన్ గుడ్. సో న్యూ సెట్ ఆఫ్ స్టాక్స్ ఎమర్జ్ అవ్వడం చూసాం. సో ఈరోజు మనం చూస్తే కనుక ఒక మంచి మూవ్ వచ్చిన స్టాక్స్లో వెరిండా ఒకటి, ఆర్సీఎఫ్ ఒకటి రావటం చూసాం. అండ్ TV18 అండ్ నెట్వర్క్ 18 కూడా ఈరోజు ర్యాలీ కంటిన్యూ అయింది. నిన్నటి ర్యాలీ ఏదైతే మనం చూసామో. సో ఇన్ఫ్యాక్ట్ TV18 మనం నిన్న కూడా మాట్లాడటం జరిగింది. మల్టీ మంత్ హై ఏదైతే 5180 ఉందో అది బ్రీచ్ అవటం చూసాం. అండ్ ఈరోజు కూడా ఫాలో అప్ బయింగ్ రావటం చూసాం. సో ఏ స్టాక్స్ అయితే మల్టీ మంత్ హైస్ బ్రీచ్ అయినాయో వాటిల్లో మోర్ యాక్షన్ ఉంది. అండ్ అక్కడే మనకి ఎక్కువ మనీ మూవ్ అవుతుందో ఒక ఇండికేషన్ వస్తుంది. అండ్ ఈరోజు కరెక్ట్ అయిన స్టాక్స్ మనం చూస్తే కనుక షుగర్ స్పేస్ క్లియర్లీ కొద్దిగా ప్రాఫిట్ టేకింగ్ రావటం చూసాం. అదర్ స్టాక్స్ లైక్ క్యాంప్స్ కానీ, సీక్వెంట్ సైంటిఫిక్ కానీ, రామ్కీ కానీ, హెచ్ఈజీ కానీ,
గత వారం రోజుల్లో ఏవైతే పెరిగాయో వాటిల్లో ప్రాబ్లీ కొద్ది వీక్నెస్ రావడం చూసాము. అండ్ ఈరోజు 2 స్టాక్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఏవైతే బ్రేక్అవుట్ వచ్చాయో, మంత్లీ బ్రేక్అవుట్. ఆఫ్ కోర్స్ ఆల్రెడీ ఒక TV18 మనం ఒకటి ఆల్రెడీ మాట్లాడటం జరిగింది. సో ఆ స్టాక్ని క్లోజ్ వాచ్లో పెట్టాలి, ఎందుకంటే అది ఇక్కడ నుంచి కూడా 63 to 65 దాకా పొటెన్షియల్ టార్గెట్ ఉంది. సో మల్టీ మంత్ హై దాన్ని చూస్తే కనుక 57.40, అది ఆల్మోస్ట్ ఈరోజు అచీవ్ అయింది. బట్ ఇమీడియట్లీ కొనాల్సిన అవసరం అయితే కనపట్టలేదు, ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక సైడ్ వేస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. TV18 మనకు గత కొంతకాలంగా ఆల్మోస్ట్ 42-43 నుంచి 56 దాకా పెరగడం చూసాం. సో డిప్స్ వచ్చినప్పుడు దాన్ని వాచ్ లిస్ట్లో పెట్టి వన్ షుడ్ ట్రై టు బై. సో ఆ డిప్స్ ఎక్కడి వరకు వస్తుందంటే కనుక మేబీ ఫస్ట్ ప్రైస్ పాయింట్ వుడ్ బి 51.60, సెకండ్ ప్రైస్ పాయింట్ వుడ్ బి 48.5. సో దీని టార్గెట్ 60గా మనం తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. అదేవిధంగా ఇంకొక స్టాక్ మనం చూస్తే కనుక మోస్ట్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాక్స్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో నా ఉద్దేశంలో BDL ఈజ్ వన్ ఐడియా. సో ఎందుకంటే ఈ స్టాక్ కూడా మల్టీ మంత్ హై వెళ్ళటం చూసాం. లాస్ట్ 6 to 7 months బ్యాక్ అది 1278 దాకా వెళ్ళటం చూసాం. అగైన్ ఇట్ కేమ్ టు 900. అండ్ ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 1 monthలోనే ఈ స్టాక్ 970 to 1180 వెళ్ళింది. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు మల్టీ మంత్ హై ఆర్ ఆల్ టైమ్ హై బ్రీచ్ అవటం చూసాం అట్ 1278. సో ఈరోజు 1287 క్లోజ్ అవటం చూసాం. అఫ్ కోర్స్ ఈ స్టాక్ కూడా జంపిన్ అయి కొనాల్సిన పని లేదు, మేబీ కొద్ది పేషెంట్గా వెయిట్ చేసి వాచ్ లిస్ట్లో పెడితే ఐ థింక్ ఫస్ట్ ప్రైస్ పాయింట్ వుడ్ బి ప్రాబ్లీ 1210 అండ్ సెకండ్ ప్రైస్ పాయింట్ వుడ్ బి 1140. సో ఈ 2 స్టాక్స్ని వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి, అగ్రెసివ్ కొనాల్సిన అవసరం లేదు. రానున్న రోజుల్లో నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ ఒక మంచి కరెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది, ఎందుకంటే మనకు ఒక హ్యూజ్ అప్ మూవ్ రావటం చూసాం. ఐ థింక్ 1 yearలో మూవ్ ఏదైతే లాస్ట్ 1 yearలో నిఫ్టీ వచ్చిందో అది వితిన్ 10-15 days అంత పర్సంటేజ్ రావటం చూసాం. అఫ్ కోర్స్ వాలటాలిటీ అనేది ఉంటుంది, ఇక్కడ నుంచి పెరగదని కాదు, బట్ డెఫినెట్లీ వన్ షుడ్ వెయిట్ ఫర్ కరెక్షన్ ఇన్ బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. బట్ ఇంట్రాడే ఆపర్చునిటీస్ చాలా బాగా వస్తున్నాయి. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి గ్యాప్ ఫిల్ చేసినప్పుడు మళ్ళీ అప్ మూవ్స్ రావడం చూస్తున్నాం. ఇంట్రాడే ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో ప్రాబ్లీ దే షుడ్ ట్రై టు బై దోస్ గ్యాప్స్ వచ్చినప్పుడు అని చెప్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. సో మా వెబ్సైట్ కూడా వెళ్ళి చూడండి, www.equitasresearch.com. సో దానిలో కూడా దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ మా కాల్స్ ఏవైతే ఉన్నాయో దాని ఎక్సెల్ షీట్స్ అవి కూడా పెడుతుంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్.